గోనె పట్ట కట్టుకొని లోపలికి పోయి రాత్రంతా కూడా దేవుని బతిమాలుకుంటున్నాడట. నా బిడ్డను బతికించు ప్రభువా, నా బిడ్డను బతికించు ప్రభువా, నా బిడ్డను బతికించు ప్రభువా అని బతిమలాడుతున్నాడట. చూసారండి? బిడ్డ కొరకు తండ్రి పడే కష్టం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే బిడ్డ బ్రతుకుతాడు అనే ఆ నమ్మకంతో దావీదు మహారాజు లోపలికి పోయి రాత్రంతా కూడా దేవుని కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నీ బిడ్డ క్లియర్‌గా చచ్చిపోతాడని నాతానుతో చెప్పించాడు దేవుడు. అయితే దావీదు ఏం చేస్తున్నాడంటే, దేవుడు కరుణిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు అని ఏం చేస్తున్నాడు? వెంటనే ఆశతో ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఏమి తినకుండా, తాగకుండా రాత్రంతా కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అలా ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నాడో వెంటనే మూర్ఛపోయాడు. అంటే తను తాను మూర్ఛపోయినంతగా దేవుని బతిమాలుకుంటున్నాడు. చూడండి 17వ వచనంలో, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపై ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలుకొనగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. రాత్రి అంతా కూడా దేవుని కొరకు బతిమాలుకున్నప్పుడు ఆయన పడిపోయాడట. అయితే భోజనం చేయండి అని తన దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చి భోజనం పెడుతున్నా కూడా ఆయన భోజనం చేయలేదట. అప్పుడు ఏమైందో నేను చదివి వినిపిస్తున్నాను వినండి. 19వ వచనం, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనం చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతన్ని మాట్లాడినప్పుడు అతడు మాటలు వినక ఉండెను. చూడండి, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయేనని మనం అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని చేసుకునేమనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెలిచిరి. 7వ రోజు బిడ్డ చనిపోయాడటండి. చనిపోగానే ఈ వార్త దావీదు సేవకులు చెప్పడానికి, అంటే దావీదుకి చెప్పడానికి కొద్దిగా భయపడుతున్నారు. అయితే గుసగుసలు వినిపిస్తూ ఉంది. ఈ గుసగుసలు ఎప్పుడైతే వినిపిస్తూ ఉందో వెంటనే దావీదుకి అర్థమైపోయింది బిడ్డ చనిపోయాడు అని. బిడ్డ చనిపోయాడని అర్థమైపోగానే అక్కడ అప్పుడు మళ్ళీ సేవకులను అడుగుతున్నాడు దావీదు, బిడ్డ చనిపోయాడు అంటే చనిపోయినని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసుకొని తైలము పూసుకొని వస్త్రము ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తమనగా వారు వడ్డించరి. అప్పుడు అతడు భోజనం చేశాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు దావీదు ద్వారా ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడే బిడ్డ చచ్చిపోతాడని నాతానుతో చెప్పించాడు దేవుడు. చెప్పిస్తే ఇంకా ఆశపడుతున్నాడు, బతికిస్తాడేమో, కరుణిస్తాడేమో అని. అయితే ఆశతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత నా దేవుడు కరుణిస్తాడు కదా, రక్షిస్తాడు కదా, కాపాడుతాడు కదా అని ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో బిడ్డ చనిపోయాడు. ఉపవాసం ఫలితం లేదు. అయినప్పటికీ దావీదు వెంటనే ఏం చేశాడు తెలుసా అండి? దేవుని మందిరానికి వెళ్ళి వెంటనే ఫస్ట్ స్నానం చేశాడు, తైలం పూసుకున్నాడు, వస్త్రం ధరించాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, మొక్కుకొని వచ్చి వెంటనే భోజనం తెమ్మన్నాడు, భోజనం తిన్నాడు. అక్కడ తన సేవకులందరూ చూస్తున్నారు. ఏంటి ఈయన బిడ్డ చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత ఇంతగా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి తైలం పూసుకొని మందిరానికి వెళ్ళాడేంటి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు దావీదు మహారాజు చెప్తున్న మాట చూడండి. సైనికులు దావీదుకు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, అతని సేవకులు, అంటే దావీదు యొక్క సేవకులు అడుగుతున్నారు. సైనికులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, అడుగుతున్నారు. అయితే ఇక్కడ సేవకులనే రాయబడి ఉంది. అడుగుతున్నారు, బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి